దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నిలిచిన సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాక్య అంశము చింతిస్తున్న వారికి యేసయ్య పరిష్కారం. వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33 వరకు. దేవుని వాక్యాన్ని చదువుతుండగా నాతో పాటు మీరును దేవుని వాక్యాన్ని ధ్యానించాలని మనం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు అన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమె దేవుడు ఈ వాగ్దానములను మనందరి ఎడల స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమె. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి ఉన్న సాధారణమైన సమస్య ఏంటంటే చింత. చదువుకున్నవాడు చింతిస్తాడు, చదువు లేనివాడు చింతిస్తాడు. పేదవాడు చింతిస్తాడు, ధనికుడు చింతిస్తాడు. వివాహం అయినవాడు చింతిస్తాడు, వివాహం కానివాడు చింతిస్తాడు. ఉద్యోగం ఉన్నవాడు చింతిస్తాడు, ఉద్యోగం లేనివాడు చింతిస్తాడు. ప్రతి మనిషికి ఉన్న సాధారణమైన సమస్య చింత. చాలామంది ఈ విధముగా చింతలు కలిగి ఉంటారు. రేపు నా భవిష్యత్తు ఏమిటి, రేపు మా కుటుంబ భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఆర్థికపరమైన చింత, మరి కుటుంబ సమస్యల గురించి చింత, ఉద్యోగం గురించి చింత, వ్యాపారం గురించి చింత, నూతన గృహం గురించి చింత, వివాహాల గురించి చింత, మరి గర్భఫలాల గురించి చింత, పిల్లల చదువు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, ఇలా రకరకాల చింతలు ప్రతి మనిషికి ఒక సమస్యగా ఉన్నాయి. అయితే దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న అమూల్యమైన సందేశం ఏంటంటే, మీ చింతలో నేను మీకు పరిష్కారము చూపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానము నెరవేర్చుంది. ఆయన వాగ్దానము చింతిస్తున్న వారి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ఆ వాగ్దానమును నెరవేరుస్తాడు. ప్రియ సహోదరి, నీవు చింతిస్తున్నావా? ఏ ఆలోచన నీ చింతకు కారణమైంది? నీవు దేని గురించి చింతిస్తున్నావు? ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లేఖన భాగముల నుండి దేవుడు 3 సత్యాలను మనకి చెబుతూ ఉన్నాడు. వీటిని మనము అనుసరించాలి. వీటి ప్రకారంగా మనము ప్రార్థన చేయాలి. వీటి ప్రకారంగా మన మనస్సును దేవుని వైపు తిప్పాలి. ఏంటి సత్యాలు? మొదటి సత్యం, చింతవద్దు, చింతింపకుడి. 6వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న ఈ వాగ్దానం సత్యం. చింతించవద్దు. ఎందుకు దేవుడు చింతించవద్దు అన్నాడు అంటే, ఈ చింత నిన్ను నన్ను చింతిస్తున్న వారిని బలహీనపరచుంది. మన హృదయాన్ని బలహీనపరచుంది, మన శరీరాన్ని బలహీనపరచుంది, మనకు నిద్ర లేకుండా చేసింది, ఆహారం సరిగా తినకుండా చేసింది, సరైన ఆలోచనలు, మంచి ఆలోచనలు రాకుండా అడ్డుపడేదే చింత. అందుకే దేవుడు చింతించొద్దు అన్నాడు. మరి చింతించకుండా ఉంటావా ప్రియ సహోదరి? ఉండు. దేవుడు తర్వాత సత్యాన్ని నీకు చెబుతా ఉన్నాడు. ఏంటి 2వ సత్యం అంటే, నీ అవసరతలన్నీ నాకు తెలుసు. నీ అవసరతలన్నీ దేవుడికి తెలుసు. ఇది 2వ సత్యం. ఈ సత్యాన్ని మనం మర్చిపోతుంటాం. ఎందుకంటే మనం ఆలోచిస్తుంటాం కదా, మనం చింతిస్తుంటాము కదా, నా అవసరతలన్నీ దేవుడికి తెలుసా తెలియదా, దేవుడు చేస్తాడా మేలు చేయడా, దేవుడు ఉంటాడా ఉండడా, ఇలా ఈ చింత వల్ల కలిగే అపనమ్మకం వల్ల మనము దేవుని యొక్క మహిమను, దేవుని బలాన్ని మనం మర్చిపోతాం. ఈ చింత వల్ల అవిశ్వాసంలో కూడా వెళ్ళిపోతాం. చింత వల్ల అపనమ్మకంలో వెళ్ళిపోతాం. భక్తి క్షీణించిపోద్ది, విశ్వాసం క్షీణించిపోద్ది, ప్రార్థన క్షీణించిపోద్ది, ఆ నమ్మకము క్షీణించిపోతా, అన్నీ కూడా వెనకబడతా ఉంటాయి కేవలము ఈ చింత అనే సమస్య వల్ల. అందుకే దేవుడు మొదటి సత్యంలో చింతించొద్దు అన్నాడు. 2వ సత్యంలో నీ అవసరతలన్నీ నాకు తెలుసు అంటూ ఒక గొప్ప ఉదాహరణ లేదా ఉపమానాన్ని దేవుడు చెప్పాడు. ఏంటి ఉపమానము? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకోవు. వాటిని పోషిస్తున్న దేవుడు తండ్రి మిమ్ములను పోషించడా? ఇది ఆలోచింపదగిన ఉపమానం. ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించు. నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు? దేవుడు చింత వద్దు అన్నాడు కదా. 2వ సత్యం ఏమంటున్నాడు? నీ అవసరతలన్నీ, నీ చింతలన్నీ నాకు తెలుసు అంటున్నాడు. 3వది చింత గురించి చెప్పిన సత్యం ఏంటంటే, 3వ సత్యం, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు.
మూడవది అంటే దీన్ని మనం ఇంకా లోతులోకి వెళ్ళాలంటే ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాలంటే నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి అని అర్థం. నా నీతిలో, నా భక్తిలో, నా భయములో నువ్వు ఉండు అని అర్థం. నిజమే, దేవుని సన్నిధిలో మనం నీతిలో, భయములో, ఆయన రాజ్యములో, ఆయన నీతిని వెతికినప్పుడు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. నీవేదైతే ఆలోచిస్తున్నావో, దేనికోసమైతే చింతిస్తున్నావో దానిని నేను నీకు అనుగ్రహిస్తాను. ఇది ఆశీర్వాదం. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 3 సత్యాలు నీవు నీ మెడలో హారంగా ధరించుకోవాలి. నీ చేతికి గడియారంలా ఉండాలి. నీ నడుమునకు బెల్టు వలె ఉండాలి. ఈ 3 సత్యాలు దేవుడు చెప్పిన సత్యాలు. భయపడవద్దు, చింతించవద్దు అన్నాడు. చింతించవద్దు. రెండవది, నీకు కావలసినవన్నీ ఆయనకు తెలుసు కనుక ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని నీవు మర్చిపోవద్దు. నీ అవసరతలన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు, సహాయం చేస్తాడు. మూడవది, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. ఆయన సన్నిధికి రా, వెతుకు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ట్రైన్లో తండ్రి కుమార్తె ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు తండ్రి అన్నాడు తన బిడ్డతో, బిడ్డ ఈ బ్యాగు నీ దగ్గర పెట్టుకో అని చెప్పాడు. వారు ట్రైన్లో కూర్చున్నారు. ట్రైన్ వెళ్తూ ఉంది. బిడ్డ సీట్లో కూర్చొని తండ్రి ఇచ్చిన బ్యాగును నెత్తి మీద పెట్టుకొని కూర్చొని ఉంది. తండ్రి చూశాడు, నవ్వుతూ, అమ్మా నీ బ్యాగును నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు, కింద పెట్టచ్చు కదా అని చెప్పాడు. అప్పుడు బిడ్డ అన్నది, డాడీ ఈ ట్రైను నన్ను మోసుద్ది కానీ నా బ్యాగ్ను మోసుద్దా అని అన్నది. అప్పుడు తండ్రి నవ్వుతూ, అమ్మ నిన్ను మోస్తున్న ఈ ట్రైను నీ బ్యాగును కూడా మోసుద్ది అని చెప్పడం జరిగింది. అవును ప్రియ సహోదరి సహోదరుడు, మనం యేసయ్య అనే ట్రైన్లో ఉన్నాము. యేసయ్య అనే ప్రయాణంలో ఉన్నాము. ఆయన మనల్ని మాత్రమే కాదు, మనకి ఉన్న ప్రతి చింతను కూడా ఆయన మీద వేసుకొని భరించే దేవుడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, మీ చింత ఆయన మీద వేయండి అని దేవుడు చెప్పడం జరిగింది. మరి నీవు చింతించకుండా ఆయనకు నీ అవసరతలన్నీ తెలుసు అని, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ దేవుడు నీకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహిస్తాడని నమ్ముతూ నీ చింతలన్నీ ఆయన మీద వేస్తావా? దేవుని వాక్యములో ఆదికాండము 40వ అధ్యాయము 6వ వచనంలో 2 ఖైదీలు చింతిస్తున్నప్పుడు దేవుడు వారికి పరిష్కారం చూపించాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో నెబుకద్నెజరు రాజు చింతిస్తున్నప్పుడు దేవుని ఆత్మగల మనుషుని ద్వారా దేవుడు తన చింతకు పరిష్కారం చూపించాడు. ఈరోజు దేవుడు నీకు పరిష్కారం చూపిస్తున్నాడు. నీ చింతలో నువ్వు జైల్లో ఉన్నావని అనుకుంటున్నావా? నీ చింత గురించి ఆలోచిస్తున్నావా? నీ అవసరం గురించి ఆలోచిస్తున్నావా? నీ శ్రమ శోధన గురించి ఆలోచిస్తున్నావా? నీ అక్కర గురించి ఆలోచిస్తున్నావా? అది ఒక జైలుగా, ఒక చీకటి గదిలాగా ఉన్నదా? అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ చింతలన్నీ ఆయన మీద వేయి. నీవు చేయవలసిన పని ఏంటంటే దేవుడు చెప్పిన సత్యాలు ఆలోచించకుండా, చింతించకుండా, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన నన్ను పోషిస్తాడు అని విశ్వాసంతో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే పనులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నీకు కావాల్సినవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. అలాగూ దేవుడు మీ చింతలన్నీ కొట్టివేసి ఆయన మీకు సహాయం చేసి మీ చింతలకు పరిష్కారం చూపించి దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు. ఈ దినం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాడిన దేవుడు, ఈ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ రాత్రంతా మంచి నిద్ర ఆరోగ్యం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.